ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలామంది ఉదయకాల సమయన బాధ, వేదన, కృంగుదల, నా లైఫ్ ఏంటి, ఈ సంవత్సరము ఇంకా పోయిన సంవత్సరం లాగానే నా లైఫ్ ఉంటుందా, అలాగే గడిచిపోతుందా అని చెప్పి చాలామంది ఒక క్వెషన్ మార్క్‌తో ఉంటున్నారు. మరి ఈ ఉదయకాల సమయంన మరి ఈ యొక్క సృష్టినంతా కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సృష్టిని దేవుడు అంత గొప్పగా సృష్టించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన మాట పలకగానే ప్రతి ఒక్కటి కూడా సృష్టించబడినట్లుగా ఈరోజు మరి ఆయన రూపంలో నిర్మించబడిన మనల్ని దేవుడు ఎంత గొప్పగా సృష్టించినాడో, ఎంత గొప్పగా ఆయన రూపంలోకి మనల్ని మార్చుకున్నాడో, మరి మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి దేవుడు మనల్ని ఎంతగా ఆదరిస్తాడో, మన పరిస్థితుల నుండి కూడా ఆయన మనం లేవనెత్తుతాడని మనం నమ్మినప్పుడు నిజంగా మనం స్ట్రాంగ్గా నిలబడటానికి అవకాశం ఉంటుంది. కీర్తనలు 121 ఒకటో వచనంలో యెహోవా వల్లే నాకు సహాయము కలుగుతుందండి. దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఈ లోకంలో కొద్ది వరకు మాత్రమే ఉన్నారండి. దేవుడు మాత్రమే మన జీవితంలో సహాయకర్తగా ఉండి ఆపదలో మనల్ని ఆదుకొని, కష్టస్థితిలో ఇంకా మేము నిలబడలేమనుకొని మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ స్థితిలో కూడా మన దేవుడు మనల్ని నిలబెట్టుకొని మన యొక్క సాక్ష్యాన్ని నిలబెడుతూ మరి మనల్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కృంగిపోకుండా, బలహీన పడిపోకుండా దేవుని వైపు చూస్తూ ఈ సంవత్సరం ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేయనుగా.